నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు మెదక్ జిల్లాలో వైభవంగా జరిగాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, వెల్లూరు, మాసాయిపేట మండలం, కొప్పలపల్లి గ్రామాల్లో ధర్మ జాగృతి ప్రముఖ ట్రైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. యువత ఆయన బాటలో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తాను కూడా ఇది సుభాష్ చంద్రబోస్ అతను కూడా ఒరిస్సాలోని కటక్ అనే పట్టణంలో జననం పొందిండు. కాబట్టి అతను పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రికి 14 మంది సంతానం, అందులో అతను ఒకడు. కాబట్టి తాను మొదటి నుండి కూడా ఆ కుటుంబంలో మెరుగుగా ఉండి చాకచక్యంగా కూడా అన్ని విద్యల్లో కూడా తాను ముందంజలో ఉంటూ వస్తూ మొదటికి వస్తే మన స్వతంత్ర్యాన్ని కేవలము నిర్బంధంలో ఉంచుదామన్న పరిస్థితులలో స్వాతంత్రమే ముఖ్యం, మన జీవితమే మన భారతదేశానికి అంకితం కావాలి తప్ప ఒకరి చేతిలో నేను మన ఆత్మను ముగించాలన్న ఉద్దేశంతో తన హెలికాప్టర్ నుండి కూడా సముద్రంలో దూకి ఆయన మరణాన్ని ఇప్పటి వరకు కూడా అది మరణమా లేకపోతే చిరంజీవిగా ఉన్నాడా అనేది మనం అదే ఆశతోటి ఇప్పటికి కూడా ఆయన చిరంజీవిగానే మనము చూసుకుంటూ ఆయన